ఫైబ్రాయిడ్ కి ట్రీట్మెంట్ చేసుకున్నా అవి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నది చాలా మంది అంటూ ఉంటారు. భయం కూడా అనుకోవచ్చు. దీంట్లో ఎంతవరకు నిజం? సో డెఫినెట్లీ రికరెన్స్ ఛాన్స్ అనేది ఉంటుంది, కానీ అనుకున్నంత ఫ్రీక్వెంట్ గా కాదు. సో ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ లో ఏంటి అని అంటే ఫైబ్రాయిడ్ గ్రాడ్యువల్ గా ష్రింక్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనం నోట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్ అన్నది హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తాయి కాబట్టి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఈ హార్మోన్స్ యాక్టివ్ గా ఉన్నంత కాలం మళ్ళీ మనకి ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇనిషియల్ గా ఒక ఫైబ్రాయిడ్ ని ట్రీట్ చేస్తాం. ఒకవేళ ఆ టైంలోనే పక్కన గానీ ఇంకెక్కడైనా వేరే ప్లేసెస్ నుంచి ఒక చిన్న ఫైబ్రాయిడ్ గ్రోయింగ్ పొటెన్షియల్ ఉంది అని అంటే గనక మళ్ళీ వేరే ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేస్తే ఫైబ్రాయిడ్ రికరెన్స్ వస్తుందా లేదా అంటే డెఫినెట్లీ తక్కువే రికరెన్స్ ఛాన్సెస్. ఓన్లీ హిస్టెక్టమీకే 100% గ్యారంటీ. ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం వచ్చాయి అనుకోండి, అప్పుడు సో మనం క్లోజ్ ఫాలో అప్ మానిటరింగ్ ఇవన్నీ చేసుకుంటే కనుక ఇనిషియల్ గా డిటెక్ట్ చేసుకుంటే సింపుల్ ట్రీట్మెంట్స్ తోటి మనకి దాన్ని కూడా చెక్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.